మనం ఇప్పుడున్న లొకేషన్ వచ్చేసరికి ఆదిబట్ల ఓఆర్ఆర్కి ఇన్సైడ్లో ఇప్పుడు ఏదైతే గేమ్ చేంజర్ కాబోతున్న ఎగ్జిట్ 13 అంటే టాటా ఇంటర్చేంజ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి జస్ట్ ఒక 10 మినిట్స్ డ్రైవ్లోనే మన యొక్క ప్రాజెక్ట్ చేయడం ఇది గ్రేట్ థింగ్ ఇది. సో మనం ఈ యొక్క ప్రాజెక్ట్ రోడ్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే 120 ఫీట్ రోడ్ ఫస్ట్. ఓకే. సో ఈ రోడ్ ఏంటంటే మనకు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కనెక్ట్ అవుతుంది. సో కస్టమర్స్ వచ్చిన తర్వాత లీగాలిటీ కావచ్చు, ప్రైస్ కంపారిజన్ కావచ్చు అన్ని చెక్ చేసుకున్న తర్వాత బెస్ట్ మాది ఉంటేనే మా దగ్గర బుక్ చేసుకోమని 100% మేము అసూరెన్స్ ఇస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినండి. ఈరోజు మీ ముందుకి మరో ప్రైమ్ లొకేషన్లో ఉన్నటువంటి హెచ్ఎండి అండ్ మనకి రేరా అప్రూవ్డ్ కలిగినటువంటి ఒక ప్రాజెక్ట్ అనేది మీ ముందు తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసిన వారు వచ్చేసండి దివి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేశారండి. ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా శివసార్ని కూడా అడిగి తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్త వివరాలు మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. కంపెనీ వారి నెంబర్ నేను మీకు డిస్ప్లేలో పయనిస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాం ఏంటనేది ఒకసారి లొకేషన్ హైలైట్స్తో పాటు ప్రాజెక్ట్ యొక్క డెవలప్మెంట్స్ అన్ని కూడా శివసార్ని కూడా అడిగి తెలుసుకుందామండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా సార్. సార్ ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాము ఏంటిది అనేది ఒకసారి వివరంగా చెప్పండి సార్. హలో సార్, నా పేరు శివకుమార్. నేను దివి ఇన్ఫ్రా డెవలపర్ CEO. నేను ఓకే. ఇక్కడ సేల్స్ అంతా కూడా నేను చూసుకుంటాను. ఓకే. సో మనం ఇప్పుడున్న లొకేషన్ వచ్చేసరికి ఆదిబట్ల ఓఆర్ఆర్కి ఇన్సైడ్లో ఇప్పుడు ఏదైతే గేమ్ చేంజర్ కాబోతున్న ఎగ్జిట్ 13 అంటే టాటా ఇంటర్చేంజ్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి జస్ట్ ఒక 10 మినిట్స్ డ్రైవ్లోనే మన యొక్క ప్రాజెక్ట్ చేయడం ఇది గ్రేట్ థింగ్ ఇది. సో మనం ఈ యొక్క ప్రాజెక్ట్ రోడ్ ఫేసింగ్ చూసుకున్నట్లయితే 120 ఫీట్ రోడ్ ఫస్ట్. ఓకే. సో ఈ రోడ్ ఏంటంటే మనకు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కనెక్ట్ అవుతుంది. సో ఈ రోడ్ మనకు టాటా ఏరోస్పేస్ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కనెక్ట్ అయ్యే విధంగా 2031 మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది డెవలప్మెంట్ చేయడం జరిగింది. చూడొచ్చు, ఇది మన ప్రాజెక్ట్ లో ఫేజ్ 1 లో మనం డెవలప్ చేస్తాం. ఆల్రెడీ రోడ్ లైవ్ లో ఉంది. ఓకే. సో మనం అది ఆనుకొని ఫేజ్ 2 లో డెవలప్ చేస్తున్నాం. ఇది ఇప్పుడు ఫేజ్ 2 మనకి సార్. ఇది ఫేజ్ 2 సార్. ఇప్పుడు మనం ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా తెలుసుకునే ఉంది. ఇప్పుడు మనకి అక్కడ నుంచి కనిపించేది అది టాటా ఏరోస్పేస్. టాటా ఏరోస్పేస్ సార్. అది మీకు 100 ఎకర్స్ లో ఉంటుంది ఆ సెజ్. ఓకే. సో మనకి అక్కడ నుంచి మెయిన్ గేట్ నుంచి 100 ఫీట్ రోడ్ డైరెక్ట్ ఎయిర్పోర్ట్ కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ జస్ట్ 7 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అంటే ఎయిర్పోర్ట్ కి 7 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. సార్ ఇప్పుడు మీరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 అన్నారు కదా, రావిరియాల, అది గేమ్ చేంజర్ అన్నారు. వాస్తవానికి ఇప్పుడు ఉన్న ఎగ్జిట్స్ లలో మీరు అన్నట్టు గేమ్ చేంజర్ అనేది 100% జరుగుతుంది సార్. అది ఏ విధంగా అనేది ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. ఎస్ సార్, యాక్చువల్గా ఏంటి అని అంటే ఎగ్జిట్ మనము 12, 13, 14 చూసుకున్నట్లయితే 12 to 13 జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్, మళ్ళీ 13 to 14 కూడా 4 కిలోమీటర్ డిస్టెన్స్. యాక్చువల్గా ఏంటంటే 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకి ఎగ్జిట్ అవసరం లేదు. అవును. సో కానీ 13 వేయడానికి ఏంటంటే ఫ్యూచర్ మాస్టర్ ప్లాన్. ఇప్పుడు మనకు TCS కావచ్చు, తర్వాత టాటా ఏరోస్పేస్ కావచ్చు, ఓఆర్ఆర్ అవుట్ సైడ్ చూసుకున్నట్టు ఫాక్స్కాన్ కంపెనీ, కేన్స్, రంగారెడ్డి కలెక్టరేట్, దాని తర్వాత మనకు ఈసిటీ, అమెజాన్ డాటా సెంటర్, ఏదైతే మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయో వేరే కంట్రీ నుంచి వాళ్ళ MDs వచ్చినప్పుడు రోడ్ యాక్సెస్ ఈజీగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి 13 రావడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో ఇక్కడి నుంచే మనకు ఇప్పుడు ఫోర్త్ సిటీ. సో దానికి 330 ఫీట్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే అని మనకు 330 ఫీట్ ఫ్యూచర్ సిటీ కనెక్ట్ అవుతుంది. అదంతా కూడా ఎగ్జిట్ 13 నుంచి. తర్వాత మెట్రో ప్రపోజ్డ్ ఉంది. సో ఇదంతా కూడా ఫ్యూచర్ ఎగ్జిట్ 13 అనేది జంక్షన్ కాబోతుంది. అన్నిట్లకి ఇదంతా కూడా జంక్షన్ చేసి సో మనకు నెక్స్ట్ మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు అన్నిట్లకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి డెవలప్మెంట్ చేసే విధంగా ఆ కాన్సెప్ట్ తోటి ఎగ్జిట్ 13 డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో దానికి మనకి ఎగ్జిట్ 13 దగ్గర ప్రైస్ కూడా మీరు మామూలుగా ఆన్లైన్లో కొట్టి చూసినా కూడా మినిమం 40,000 పైన గజం చూపిస్తుంది. మనం చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికి తెలిసిన ఫ్యాక్ట్. సో అట్లా సార్ ఇప్పుడు మనకి మీరు ప్రైజ్ యొక్క విషయం కూడా ఇప్పుడు మాట్లాడారు కదా, 40,000 అనేది. ముందే ఒకసారి ప్రైస్ రివీల్ చేద్దాం సార్. పర్ స్క్వేర్ యార్డ్ మనకి ఇక్కడ ఎంత నడుస్తుంది సార్? ఇక్కడ మనకు ప్రైస్ వచ్చేసరికి 30,000 ఇస్తున్నాం సార్. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది, డిపెండ్ పేమెంట్ మోడ్ బట్టి. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ ప్లాట్స్ కూడా లిమిటెడే ఉన్నాయి. సో ఫస్ట్ చాయిస్ అనేది ఏదైతే ఉందో ఆల్రెడీ డెవలప్మెంట్ వర్క్ కూడా మనకు ప్రోగ్రెస్ లో ఉంది. సో కస్టమర్స్ వచ్చిన తర్వాత లీగాలిటీ కావచ్చు, ప్రైస్ కంపారిజన్ కావచ్చు అన్ని చెక్ చేసుకున్న తర్వాత బెస్ట్ మాది ఉంటేనే మా దగ్గర బుక్ చేసుకోమని 100% మేము అసూరెన్స్ ఇస్తున్నాం. అది అయితే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, లీగాలిటీ ఒకటి ప్లస్ ప్రైస్ ఒకటి బెస్ట్ ఉంటుంది అనేసి అన్నారు. లీగాలిటీ అంటే వాళ్ళు చెక్ చేయించుకుంటారు, ప్రైస్ బెస్ట్ అనేసి అంటారా సార్ మీరు? 100%. అంటే మళ్ళీ నేను చెప్పడం కాదు, 100% వాళ్ళ ఓన్ కార్లు వచ్చినప్పుడు పక్కన రైతులను ఎకరం ఎంత ఉందని తెలిసిపోతే ఎకరాన్ని బట్టి మనకు గజం స్క్వేర్ యార్డ్ ప్రైస్ ఎంత ఉందో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే పక్క ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నా కూడా చూసుకుంటే కూడా తెలిసిపోతుంది. 100% చేసుకోవచ్చు. అలాగండి మనకి సరౌండింగ్ లో డెవలప్మెంట్స్ కూడా చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ ది డెవలప్మెంట్స్ ఉన్నాయండి. మీరు సైట్కి విజిట్ చేసినప్పుడు మీరు కావాలనుకున్నట్టయితే ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటున్నాయి అంటే మనకి ఫోర్త్ సిటీకి కనెక్ట్ అయ్యేటువంటి 330 ఫీట్ రేడియల్ రోడ్ కానీ, అలాగే మనకి ఫాక్స్కాన్, కేన్స్, ఇవన్నీ కూడా మనకి ప్రాజెక్ట్ నుంచి దగ్గర ఉంటుందండి. అలాగే ఇప్పుడు ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం. ఇది ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి
వచ్చేసరికి మనకి మై స్పేస్ సార్, ఇది మై స్పేస్ ఫేజ్ 2 మనం డెవలప్మెంట్ చేస్తున్నాం. సో దీంట్లో ఇది చూసుకున్నట్లయితే టోటల్ ఇది మాకు 9 acres ప్రాజెక్టు. సో 109 ప్లాట్స్ వచ్చినాయి దీంట్లో. సైజెస్ చూసుకున్నట్లయితే మనకు 160 స్క్వేర్ యార్డ్ నుంచి 370 స్క్వేర్ యార్డ్ వరకు ఉన్నాయి. సో డిపెండ్ మనకి అది ఈస్ట్ వెస్ట్ లోనే వచ్చింది మన ప్లాట్స్ అన్ని కూడా. సో రోడ్స్ పరంగా చూసుకున్నట్లయితే ఒక 40 feet రోడ్, 33 feet అండ్ 30 feet ఇంటర్నల్ మనకు రోడ్స్ ఇస్తున్నాం. సో దీంట్లో కూడా డెవలప్మెంట్స్ ఒక గేటెడ్ కమ్యూనిటీ తరహాలో డెవలప్మెంట్ చూస్తున్నాం. గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ ఒకటి, దాని తర్వాత సీసీ రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, ప్లాట్ టు ప్లాట్ వాటర్ కనెక్షన్, దాని తర్వాత పార్క్స్ ఉంటుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇంకా హెచ్ఎండి ప్రకారం ఏదైతే మనం సోషల్ ఇన్ఫ్రాయాలు చూస్తుందో, తర్వాత యూటిలిటరీ ఇవన్నీ కూడా హెచ్ఎండి ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దాన్ని బట్టి 100% ఆ డెవలప్మెంట్ చేసి, సో ఇన్ టైంలో మార్టిగేజ్ రిలీజ్ చేసి మార్టిగేజ్ ప్లాట్స్ కూడా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత జస్ట్ ఒక 6 monthsలోనే మేము ఇక్కడ కన్స్ట్రక్షన్ అంటే మళ్ళీ విల్లాస్ గట్ట అమ్మే విధంగా మా ప్రణాళిక ఉంది. సో డెవలప్మెంట్స్ కూడా షార్ట్లీ ఒక 4 monthsలో కంప్లీట్ చేసి కస్టమర్కి ఇవ్వాలనేది మా టార్గెట్. సార్ ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, షార్ట్ టర్మ్లో మనకి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసి విల్లాస్ కూడా కట్టియాలి మీ మార్టిగేజ్లు అన్నారు. అంటే ఏవైతే మార్టిగేజ్ ఉంటాయో అంటే డెవలప్మెంట్ జరిగినాకనే మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది. ఆ మార్టిగేజ్లో మీరు కన్స్ట్రక్షన్ చేసే అంటే ఇది ఒక అప్రిషియేషన్ పాయింట్ కూడా అనుకోవచ్చు సార్. ఆల్రెడీ ఇప్పుడు ప్లాట్ కొన్న వాళ్ళకి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి అనుకోండి, ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసిన వారికి ఆటోమేటిక్గా అప్రిషియేషన్ వచ్చేస్తుంది. ఇంకోటి కూడా సార్, ఇక్కడ మనకి దగ్గరలోనే హౌసెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి సార్. ఇది మనకి ఎక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్? ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు ఆదిబట్ల నుంచి జస్ట్ ఒక 1 kilometer డిస్టెన్స్ లో మనకు మమరాజ్ కూడా ఆదిబట్ల మున్సిపాలిటీ అండర్ కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు ఇది కూడా మనకి ఆదిబట్ల మున్సిపాలిటీ వస్తుంది. సో హౌసెస్ కి దగ్గర ఇవన్నీ కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్స్, ఇవన్నీ కూడా చాలా లగ్జరీ ఉన్నాయి. ఒక డూప్లెక్స్ టైప్ హౌసెస్ అంతా ఒక లగ్జరీ కమ్యూనిటీ మనకు బిల్డ్ అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ నాకు ఒకరిద్దరు తెలుసు సార్, హైటెక్ సిటీలో కూడా వర్క్ చేసుకుంటూ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 and 14 దగ్గర కూడా ఉండే వాళ్ళని నాకు తెలుసు సార్. నేను పర్సనల్ కూడా మేము వాళ్ళని కలిసినాం. ఎందుకంటే సార్ వాళ్ళు సిటీలో ఉంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ హైటెక్ సిటీ దగ్గర ఒక ఫ్లాట్ తీసుకునే బదులు ఇక్కడ మనకి ఒక ఇండిపెండెంట్ హౌస్ కానీ లేదంటే ఒక విల్లా కానీ వాళ్ళ బడ్జెట్లో ప్లానింగ్ చేసుకుంటున్నారు. దట్టు ఏంటంటే టోటల్ కూడా మనకి నేచర్ పరంగా అంటే అట్మాస్ఫియర్ పరంగా చూసుకున్నట్టయితే నాన్ పొల్యూటెడ్ ఏరియా. సార్ ఒకసారి దీంట్లో ఏమేమి ఫేజింగ్స్లలో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నారు? ఓన్లీ ఈస్ట్ అండ్ వెస్ట్ అన్నారు కదా సార్. మనకి దాంట్లో డైమెన్షన్ ఎంత వచ్చింది సార్ 160 square yardsకి? 36-40 అండి. మంచి ఒక విల్లా కట్టుకోవడానికి ఏదైతే ఉందో మేము ముందే లేఅవుట్ డిజైన్ చేసేటప్పుడు ముందే విల్లాస్ గురించి అనే లేఅవుట్ డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మీకు ఒక్క ప్లాట్ కూడా వేస్టేజ్ ప్లాట్ రాలేదు. సో సైజెస్ కూడా చాలా బాగుంటాయి. సైజెస్ విల్లా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి అనుగుణంగా ఉండే ప్లాట్లనే మేము డిజైన్ చేస్తాం. యాజ్ పర్ వాస్తు ప్రకారంగా సెట్ బ్యాక్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకొని కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా కాస్ట్లీ ఏరియా. ఒక గజం వేస్ట్ అయినా కూడా చాలా వేస్ట్ అయిపోతుంది అనే కాన్సెప్ట్లో 1-2 సార్లు చూసి మేము డిజైన్ చేసేయడం జరిగింది లేఅవుట్. మీరు ఒకసారి సైట్కి విజిట్ చేసినప్పుడు కానీ చూసుకోవచ్చు అండి. టోటల్ కూడా మనకి రెడ్ సాయిల్ ఉంటుందండి. రేపటికల్లా ఫ్యూచర్లో మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు సార్. ఇక్కడ మనకి ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ జోన్స్ కూడా దగ్గర ఉన్నాయి కదా. కావాలనుకున్నట్టయితే వాళ్ళు ఫ్యూచర్లో లేదంటే కనుక ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అయిపోయినాక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకుంటే రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది అంటారా సార్? రెంటల్ ఇన్కమ్ 100% వస్తుంది. ఎందుకనంటే ఈ ఏరియా మనకి జనరల్ డెవలప్మెంట్ ప్రమోషనల్ జోన్ కింద ఉన్నాం మనం. సో హై రేజ్ పర్మిషన్ మీకు ఎలాంటి ఇది లేదు. అంటే ఒక లగ్జరీ కమ్యూనిటీ డెవలప్మెంట్ అయ్యే ప్లేస్లో ఉన్నాం. సో కస్టమర్లు వచ్చిన లైవ్లో చూడవచ్చు. ఇది అంతా ఏంటంటే ఒక లగ్జరీ కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది. సో ఏరియా ఏంటంటే అంతా కూడా ఎన్ఆర్ఐస్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మేము ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 10 projects మేము కంప్లీట్ చేసినాం. ప్రతి ప్రాజెక్ట్లో కూడా మాకు ఎన్ఆర్ఐస్ నుంచి 25% నుంచి 30% వాళ్ళకి వాళ్ళ షేర్ ఉంటుంది. ప్రతి ప్రాజెక్ట్లో వాళ్ళకి ప్లాట్స్ ఇస్తారు. ఇన్వెస్టర్స్ వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే కొంతమంది ఒక 3 years తర్వాత వచ్చి సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు లేదంటే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఇక్కడ. ఎందుకు ఆల్రెడీ కంపెనీస్ ఉన్నాయి. సో ఫ్యూచర్ గ్రోత్ ఉంటుంది అనే కాన్సెప్ట్లో వాళ్ళు చేస్తారు. సో మనకు ఎంప్లాయ్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే టీసీఎస్, తర్వాత టాటా ఏరోస్పేస్, ఫాక్స్కాన్ కంపెనీ ఉంది, కేన్స్ ఉంది. సో ఇంకా ఫాక్స్కాన్లో ఫుల్ ఫెడ్జ్గా ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయిపోతే ఈ ఏరియా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది. సో ఇంకొక కమింగ్ ఒక 2 to 3 yearsలో చూసుకున్నట్లయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ అయిపోతే మినిమం ఇక్కడ మనకు ఒక 2 BHK రెంట్ వచ్చేసరికి మినిమం 25 నుంచి 30,000 ఎక్స్పెక్ట్ 100%. ఎందుకు ఇది అనేది కూడా మీకు క్లారిటీ ఇస్తాను. టీసీఎస్ దగ్గర ఇప్పుడు లైవ్లో కస్టమర్లకు కూడా నేను మీ ఛానల్ ద్వారా నుంచి 100% చెప్తున్నాను. సో టీసీఎస్ దగ్గర ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 2018లో 12,000 నుంచి 18,000 per square yard. సో బట్ ఇవాళ మీరు వెళ్తే 1 lakh ప్లస్ తీసుకుంటా అన్న ల్యాండ్ ఇవ్వట్లేదు. ఎందుకు అని అంటే ఒక 200 square yard ల్యాండ్ ఉంటే G+4 కట్టి రెంట్కి ఇచ్చినా కూడా 2 lakhs రెంట్ వస్తుంది. అవును సార్, వాస్తవం అది. ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ 180+ పీజీ హాస్టల్స్ ఉన్నాయి. సో అది 100% ఈ ఏరియా మనకు నెక్స్ట్ గచ్చిబౌలి లాగా డెవలప్మెంట్ అవుతుంది అనే దానికి ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఆల్రెడీ లైవ్లో కంపెనీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ రాబోతుంది. గవర్నమెంట్ ఫోకస్ అంతా కూడా సౌత్ హైదరాబాద్ సైడే ఉంది. సో నియర్ బై కూడా మనకి ఎక్కడ కూడా పొల్యూట్ అయ్యే ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ లేవు. సో ఎందుకంటే లివింగ్ చేయడానికి మంచి పీస్ఫుల్ ఉన్న ప్లేస్, దాని తర్వాత రోడ్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ. సో ఏదున్నా 5 to 10 minutesలోనే ఓఆర్ఆర్ ఎక్కినామంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు.
సో దాని తర్వాత మనం ఎయిర్ కనెక్టివిటీ మేజర్గా చూస్తాం. ఎయిర్పోర్ట్ కూడా మనకు ఎయిర్పోర్ట్ ఫేసింగ్ రోడే ఉన్నాం. జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ అంటే రోడ్ ఇదంతా వర్క్ అయిపోతే జస్ట్ ఒక 10 మినిట్స్లో ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాం. సిటీకి ఇప్పుడు మనకు ఎడ్యుకేషనల్ పరంగా కూడా నెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఆదిబట్లలో నారాయణ, శ్రీ చైతన్య అన్నీ ఉన్నాయి సార్. ఉన్నాయి సార్ ఇక్కడ ఒకవేళ కావాలనుకున్నట్టయితే ప్రజెంట్ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ కావాలంటే ఇప్పుడు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అయ్యాక ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు సార్. 100% మన దగ్గర మార్టిగేజ్ రిలీజ్ అయిపోయింది అనుకోండి, కస్టమర్ ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకు కూడా స్టార్ట్ చేయొచ్చు అంటే మనం ఎక్కడో దూరంలో లేము. అవును. సో నియర్ బై హౌసెస్ కి దగ్గరలో ఉంది. సో అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి 100% ఇక్కడ ఉన్నా సరే మనం ఎల్బీ నగర్ లో జాబ్ చేయాలనుకున్నా కూడా ఇటు నుంచి మహా ఒక 25 మినిట్స్ వెళ్ళిపోతాం. లేదంటే హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ లో ఎల్బీ నగర్ వరకు వెళ్ళిపోవచ్చు. సార్ మీరు 4 months అని టైం చెప్పారు కదా, 4 months పీరియడ్ లో డెవలప్మెంట్ కంప్లీట్ చేసి ఇచ్చేస్తారా? 100% చేపిస్తాం సార్. ఆల్రెడీ లైవ్ లో మీరు చూడొచ్చు, వర్క్ నడుస్తుంది. ఓకే. సో 100% కస్టమర్ వచ్చిన కూడా లైవ్ లో వర్క్ చూడొచ్చు. ప్రోగ్రెస్ కూడా మీకు కావాలనుకున్నట్టయితే అప్డేట్ కూడా పంపిస్తారు. ఎవ్రీ సండే కస్టమర్లకు తీసుకున్న కస్టమర్లకు కావచ్చు, ఆల్రెడీ విజిట్ చేసిపోయి విల్లింగ్ లో ఉన్న కస్టమర్ కి రెగ్యులర్ గా ఫాలోఅప్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే అది ఆ విధంగా పంపిస్తేనే కస్టమర్ కి ట్రస్ట్ అనేది ఉంటుంది. ఇప్పటి వరకు వేరే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన ప్రాజెక్టులలో కూడా మా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడ ఏరియా డెవలప్మెంట్స్ అప్డేట్స్ కావచ్చు, వాళ్ళు తీసుకున్న సైట్ డెవలప్మెంట్ 100% వాళ్ళకి బ్రాడ్కాస్ట్ ఉంటే వాళ్ళకి సపరేట్ మేము పంపించేస్తా ఉంటాం. సో కస్టమర్ అన్ని చూసుకున్న తర్వాతనే, అన్ని లీగాలిటీగా చూసుకున్న తర్వాతనే, ప్రైస్ చూసుకున్న తర్వాతనే మా దగ్గరికి వచ్చి బుక్ చేసుకున్న తర్వాత కూడా మా సైడ్ నుంచి 1% ప్రాబ్లం ఉన్నా కూడా కస్టమర్ మాకు ఏదైతే అమౌంట్ ఇస్తాడో 100% అది రిఫండ్ చేస్తాం. ఇది కూడా ఒక మేజర్ ఇష్యూ సార్. బుకింగ్ అమౌంట్ కట్టేస్తారు, లీగాలిటీ చెక్ చేసుకుంటారు, లేదంటే వాళ్ళు డ్రాప్ అవుతారు, సంథింగ్ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 1 lakh 2 lakhs సర్టెన్ అమౌంట్ పే చేసి ఉంటారు. ఆ అమౌంట్ కంపెనీ వాళ్ళు ఇచ్చేందుకు సతాయిస్తుంటారు. అలాంటి ప్రాబ్లం అయితే లేదంటారు మా దగ్గర లేదు సార్. వీడియో రూపంలో బహిరంగంగానే చెప్తున్నాను నేను. ఓకే. బుక్ చేసుకున్న తర్వాత ఒక 1 week టైం అనేది ఉంటుంది. మీకు 1 week టైంలో మీరు లీగల్గా చెక్ చేసుకోండి. సో మీ లీగల్టీగా మా దగ్గర ప్రాబ్లం ఉంది అని అన్నప్పుడు మీకు ఏదైనా డాక్యుమెంట్స్ అంటే అన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. సో మీకు చాలా ఓపికతో సర్వీస్ చేసి పెడతాం. అయినా కూడా మా సైడ్ నుంచి ప్రాబ్లం ఉందనుకోండి 100% అమౌంట్ వాపస్ ఉంటుంది. ప్రతి కస్టమర్ దగ్గర కూడా మేము ఆ డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా చేస్తాం. ఆ వీడియోస్ కూడా కస్టమర్లకు చూపిస్తాం. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయినారు, మా సర్వీస్ ఎట్లా అనిపించింది అని చెప్పేసి కూడా. అంటే ప్రాసెస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. సో ఏదైతే మాకు డే 1 కస్టమర్ సైట్ విజిట్ చేసిన దగ్గర నుంచి కస్టమర్కి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు కూడా ప్రాసెస్ అనేది చాలా స్మూత్ ఉంటుంది. తర్వాత కూడా ఏరియా ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వదు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు వాళ్ళకి ఏం తెలియదు, ప్లాట్ ఏమవుతుంది మేము కంపల్సరీ ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ అంటే అప్డేట్స్ బట్టి ఈ ఏరియా లొకేషన్ గవర్నమెంట్ అప్డేట్స్ కావచ్చు, సైట్ అప్డేట్స్ ఏదైతుందో 100% పంపిస్తాం. ఆ సర్వీస్ అనేది ఉంటుంది సార్. మళ్ళీ ఒకసారి చివరి కూడా ప్రైస్ ఎంత చెప్తున్నారు ఒకసారి చెప్పండి సార్. ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ 30,000 సార్ మన దాంట్లో. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. సో మీకు బ్యాంక్ లోన్ ఆప్షన్ కూడా 75% బ్యాంక్ లోన్ వస్తుంది. 75% లోన్ వస్తుంది. ప్రాజెక్ట్ అప్రూవ్డ్ అంటే ఒక 25% వాళ్ళు కట్టుకుంటే డౌన్ పేమెంట్, మిగతాది లోన్కి కూడా వెళ్ళొచ్చు. వాళ్ళ ప్రొఫైల్ బట్టి డిపెండ్ ఉంటుంది లోన్ కూడా. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్కి అయితే మీరు ఒక్కసారి పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. ప్రాజెక్ట్ అయితే చాలా మంచిగా డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఆల్రెడీ గతంలో వీళ్ళు డెవలప్మెంట్ చేసిన ప్రాజెక్ట్స్తో పాటు మీకు కావాలనుకున్నట్టయితే మీరు వచ్చినప్పుడు సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశానండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే డిస్ప్లేలో కనబడుతున్న సార్ నెంబర్కి కాల్ చేసినట్టయితే మీకు ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అన్నది కూడా చేయడం జరుగుతుంది. ఈ వీడియో నుంచి మీ అందరు కోరుకునేది ఒకటే అండి, మీరు వచ్చే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీతోనే రండి. మీ ఫ్యామిలీతోనే వచ్చినట్టయితే కనుక మీరు ఈ డెవలప్మెంట్స్ ఇవన్నీ చూసుకున్నట్టయితే ఒక సరి అయిన నిర్ణయం అనేది కూడా మీరు తీసుకునేందుకు ఒక ఆపర్చునిటీ అనేది మీరే క్రియేట్ చేసుకునే వాళ్ళు అవుతారండి. ఒక్కసారి మాత్రం మీ ఫ్యామిలీతోటనైతే విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని కూడా మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.